గైస్ మనం క్యాజువల్ గా సింపుల్ గా ఉండాలనుకుంటే వితౌట్ ఎనీ డౌట్ చూస్ చేసుకునేది టీ షర్ట్స్. బట్ చాలా మంది రకరకాల టీ షర్ట్లు అయితే వేసుకుంటారు. బట్ అవన్నీ అవసరం లేదు మనకి. నేను చెప్పే జస్ట్ 5 టీ షర్ట్స్. మీ దగ్గర 5 టీ షర్ట్స్ ఉంటే చాలు, మీ వార్డ్రోబ్ ఫుల్ సెట్ అనమాట. జస్ట్ 5 టీ షర్ట్స్ ఉంటే చాలు, మీరు మొత్తం సెట్ అనమాట. మీరు ఏ టైప్ అవుట్ఫిట్ వేసినా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో మీరు ఏ పాయింట్ వేసినా, ఏ షర్ట్ వేసినా, ఏం చేసినా కానీ ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో ఏ ఒకేషన్ అయినా కానీ ఈజీగా మ్యాచ్ అయ్యేదంటే నేను చెప్పే ఈ 5 టీ షర్ట్స్ అనమాట. Guys, welcome back to our channel. This is Vamshi and you're watching Fashion Vamshi. So let's begin to the video, guys. టీ షర్ట్ నెంబర్ 1 సాలిడ్ ప్లెయిన్ టీ షర్ట్స్. అంటే ఈ ప్లెయిన్ టీ షర్ట్స్ లో నేను 3 కలర్స్ చెప్తాను. వైట్ టీ షర్ట్, నేవీ బ్లూ టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్. ఈ 3 కలర్ టీ షర్ట్స్ తోటి మనం ఏ కలర్ పాయింట్ వేసినా, ఏ టైప్ ఆఫ్ పాయింట్ వేసినా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో దీన్ని మనం షర్ట్తో లేయర్ చేయొచ్చు, జాకెట్తో లేయర్ చేయొచ్చు, లేదా మనకు నార్మల్గా ఏదైనా కోట్తో కూడా లేయర్ చేయొచ్చు. ఈ టీ షర్ట్స్ని మనం నార్మల్ ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు. బట్ ఈ టీ షర్ట్ మీద ఒక లోగో కూడా ఉండదు, అంటే ఇక్కడ ఉన్నట్టు లోగో అయితే ఉండొద్దు. సో ప్లెయిన్ టీ షర్ట్ అన్నప్పుడు ప్లెయిన్ గా ఉండాలి, వితౌట్ ఎనీ లోగో. టీ షర్ట్ నెంబర్ 2 ఓవర్ సైజ్ టీ షర్ట్స్. గైస్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో మీ దగ్గర కూడా ఒక టీ షర్ట్ అయితే పెట్టుకోండి. సో నేను ఎలా కొనుక్కోవాలని చెప్తున్నాను అంటే, ఓవర్ సైజ్ అనేది మరీ ఓవర్ కాకుండా, అంటే మరీ ఓవర్ సైజ్ కాకుండా కొంచెం రెగ్యులర్ ఫిట్ కి దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. అంటే మరీ లూజ్ గా ఉండొద్దు, మరీ టైట్ గా ఉండొద్దు, అండ్ మరీ రెగ్యులర్ ఫిట్ గా కూడా ఉండకుండా కొంచెం లూజ్ గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మరీ లూజ్ గా ఉంటే కొంచెం చూడడానికి చాలా బాగోదు. అండ్ గ్రాఫిక్ డిజైన్స్, అంటే దాని మీద ఉన్న డిజైన్స్, హెవీ డిజైన్స్ మాత్రం చూస్ చేసుకోకండి. ఒక మినిమం డీటెయిలింగ్ లేదా బ్యాక్ ప్రింట్ ఉండే డీటెయిలింగ్ తో చూస్ చేసుకోండి. అంటే అటువంటి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ చూస్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. స్ట్రీట్ వేర్ లో ఆ టీ షర్ట్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. టీ షర్ట్ నెంబర్ 3 హెన్లై టీ షర్ట్స్. గైస్ అసలుకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన తెలుగులకి ఎవ్వరికి హెన్లై టీ షర్ట్ అంటే ఏంటో తెలీదు. అంటే ఈ హెన్లై టీ షర్ట్స్ అంటే ఏంటో ఎవ్వరికి తెలీదు. బట్ మన ప్రభాస్, మన డార్లింగ్ వేసుకున్న ఏంటి అనుకుంటున్నారు? హెన్లై టీ షర్ట్స్. ఇప్పుడు రాజసాబ్ వస్తుంది, అందులో మన ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్స్ ఏందనుకుంటున్నారు? హెన్లై టీ షర్ట్స్. అంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి చూడండి, అటువంటి హెన్లై టీ షర్ట్స్ మన దగ్గర ఉండాలి. ఆ టీ షర్ట్స్ మనకి ఒక మంచి క్లాసీ లుక్ తో పాటు మాస్ లుక్, స్టైలిష్ లుక్, అన్ని లుక్ ఇస్తాయి. బట్ మన దగ్గర ఉండవు. బట్ అటుపై మాత్రం తప్పకుండా పెట్టుకోండి. బట్ నేను ప్రిఫర్ చేసిందంటే ఒక 3-4 బటన్స్ ఉండేది ప్రిఫర్ చేస్తున్నాను. సో అది చూస్తే ఏంటంటే మన చెస్ట్ అనేది ఇట్లా ఎక్స్పోజ్ అవుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది చెప్తున్నా కదా. అటువంటి టీ షర్ట్స్ బాగా బాగుంటాయి. సో హెన్లై టీ షర్ట్స్ మీ దగ్గర ఒక్కటే ఉంచుకోండి. సో ఇందులో మాత్రం నేను చెప్పేది వైట్, బ్లాక్ అనమాట. ఈ 2 కలర్స్ మీ దగ్గర తప్పకుండా చూసుకోండి. నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, సో వెంటనే వచ్చేస్తాయి. సో మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. ఈ హెన్లై టీ షర్ట్స్ మన దగ్గర ఉండవు అసలుకి, అంటే తెలుగు అబ్బాయిల దగ్గర సచ్చినా ఉండవు. బట్ మీ దగ్గర ఉంటే చాలా యూనిక్ గా కనపడతారు. సో డెఫినెట్లీ మీ దగ్గర ఒక హెన్లై టీ షర్ట్ కొనుక్కొని పెట్టుకోండి. టీ షర్ట్ నెంబర్ 4 ప్యాటర్న్ టీ షర్ట్స్. గైస్ మన దగ్గర ప్యాటర్న్ టీ షర్ట్స్ చాలా ఉంటాయి. బట్ అవి ఇంపార్టెంట్ ఎలా అంటే అవి చూడడానికి నార్మల్ గా క్లాసీగా ఉన్నా కానీ, సింపుల్ గా ఉన్నా కానీ కొంచెం స్టైలిష్ వైపు తీసుకొస్తాయి. ఎలా అంటారా అంటే నార్మల్ ప్లెయిన్ టీ షర్ట్ లో కొంచెం డీటెయిలింగ్ ఇస్తుంది. సపోజ్ ఒక లైన్స్ ఉంటాయి, లేకపోతే ఒక చిన్న ఏమంటారు వీటిని, ఒక బొమ్మలు ఉంటాయి, సంథింగ్ ఎలా ఉంటాయి. కానీ అలా నార్మల్గా అయితే డిజైన్స్ ఉంటాయి. అటువంటి టీ షర్ట్స్ మనకి నార్మల్ లుక్ తో పాటు ఒక స్టైలిష్ లుక్ కూడా వస్తుంది. అటువంటి తీసుకొని ప్రిఫర్ చేయండి. ఉంటే పర్లేదు, లేకపోతే తీసుకోండి. సో చూడడానికి అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, స్టైల్ గా ఉంటుంది. బట్ తీసుకోమన్నాను కదా, ఎలా పడితే అలా తీసుకోకండి. నేను చెప్తా ఎలా తీసుకోవాలో. సపోజ్ చెప్తా ఉండండి, డిజైన్ మాత్రం ఒక బ్యాక్ సైడ్ వచ్చి, లేకపోతే హ్యాండ్ సైడ్ వచ్చేసి మిగతా అంతా రాకుండా ఉంటే అటువంటి డిజైన్స్ టీ షర్ట్స్ మాత్రం తీసుకోకండి. అటువంటి ప్రిఫర్ చేయకండి. అలాంటి చూడడానికి యూనిక్ గా ఉండదు, సో దరిద్రంగా ఉంటుంది, తీసుకోకండి. ప్రింట్ మాత్రం ప్రతి A to Z, అంటే టీ షర్ట్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేటట్టు చూసుకోండి. అటువంటి దాన్ని ప్యాటర్న్ టీ షర్ట్స్ అంటారు. అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ కలర్స్ కూడా మినిమం 2 or 3 కలర్స్ చూస్ చేసుకోండి. అంటే హెవీగా 5 కలర్స్ 6 కలర్స్ ఉండే టీ షర్ట్స్ ఉంటాయి. అటువంటి కూడా కొన్ని ప్యాటర్న్ టీ షర్ట్స్ ఉంటాయి. బట్ అవి అవాయిడ్ చేయండి. అవి చూడడానికి కూడా చాలా బ్యాడ్ గా ఉంటాయి. అసలు అవాయిడ్ చేయండి మొత్తానికి అయితే. మినిమం 2 or 3 చూస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ 3 చూస్ చేసుకుంటే కొంచెం పర్లేదు. 2 కలర్స్ అనుకోండి, వీటి మించి దాటకండి అసలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీ షర్ట్ నెంబర్ 5 పోలో టీ షర్ట్స్. గైస్ అంకుల్సే పోలోస్ వేస్తారని మీరు అందరూ అనుకుంటుంటారు. ఓకే, వాళ్ళు వేస్తారు, బట్ మనం కూడా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అదే. ట్రెండ్ ఫాలో అయిపోవాలి అంతే. ట్రెండ్ ఫాలో అయిపోండి, స్టైలిష్ గా ఉండండి అంతే. నేను చెప్పేది ఒకటే. సో పోలోస్ కూడా ఇప్పుడు అబ్బాయిలు కూడా వేస్తున్నారు, అంటే మన ఏజ్ వాళ్ళు కూడా వేస్తున్నారు. సో మీరు డెఫినెట్ గా వేయండి. పోలోస్ చాలా బాగుంటాయి. అసలు ఒకప్పుడు వేసే పోలోస్ వేరు, ఇప్పుడు వేసే పోలోస్ వేరు. ఇప్పుడు మాత్రం పోలోస్ చూడడానికి చాలా క్లాసిక్ గా, రియల్ గా మంచి చెప్తున్నా కదా, చాలా బాగుంటున్నాయి పోలోస్. ఇప్పుడు వచ్చే పోలోస్ అయితే తీసుకోండి, తప్పకుండా ఒకటి దగ్గర పెట్టేసుకోండి. సో మీకు డౌట్ రావచ్చు, పోలోస్ ఏంటి, హెన్లీ టీ-షర్ట్స్ ఏంటి, రెండింటికి సేమ్ బటన్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. బట్ ఓకే, అక్కడ మనకు ఒక కాలర్ వస్తుంది. ఆ కాలర్ మనకి ఒక జెంటిల్మెన్ లుక్ ఇస్తుంది.
సో ఆ కాలర్ అనేది నీట్గా అంటే కొంచెం స్టిఫ్గా ఉంటే తీసుకోండి. స్టిఫ్గా ఉంటే చూడడానికి చాలా క్లాసిక్గా ఉంటుంది. అంటే బెండ్ అయినట్టు అలా ఇలా వంకరగా ఉన్నట్టు అటువంటి మాత్రం ప్రిఫర్ చేయకండి. కొంచెం స్టిఫ్గా ఉంటే ప్రిఫర్ చేయండి. చూడడానికి నీట్గా ఉంటుంది, క్లాసిక్గా ఉంటుంది. ఈ పోలో టీషర్ట్స్ అనేవి మనకి సెమీ ఫార్మల్ లుక్కి పిచ్చ ఫ్యామ్ అనమాట. అంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటాయి అసలుకి. సో గైస్ చెప్పాను కదా, ఈ 5 టీషర్ట్స్ మీ దగ్గర మాత్రం ఉంటే మీ వార్డ్రోబ్ సెట్ అనమాట. మీరు ఏ టైప్ ఆఫ్ పాయింట్ వేసినా, ఏ టైప్ ఆఫ్ సెట్ వేసినా దాని మీద ఈజీగా మ్యాచ్ అయిపోతుంది, ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఈ 5 టీషర్ట్స్ మీ దగ్గర ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, లేకపోతే ఇప్పుడే ఆర్డర్ చేయండి. నేను కొన్ని పిక్ చేసా, కింద డిస్క్రిప్షన్లో పెట్టేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో బడ్జెట్లోనే పెట్టాను, కంగారు పడకండి, బడ్జెట్లోనే పెట్టాను. కావాలనుకుంటే వెళ్ళి కొనుక్కోండి. అండ్ గైస్ ఈ వీడియోలో మీకు ఏ టైప్ ఆఫ్ టీషర్ట్ బాగా అనిపించింది, అంటే నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తే బాగా అనిపిస్తుందో అటు నాకు కూడా తెలుస్తుంది కదా. సో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా తెలుసుకుంటాను. సో మీ దగ్గర ఏమున్నాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వారు. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అంతే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.